ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు ఉపేంద్ర గారు తప్ప ఇంకా ఆ రోల్లో ఇంకెవరు చేసినా సినిమా ఫ్లాప్ అయిపోయేది. ఇంతకుముందు మనకు ఒక నేనింతే సినిమా అనేసి ఒక వచ్చింది కదా రవితేజ గారు, అది వేస్ట్ అన్న. ఈ సినిమా ముందర రామ్ గారి యాక్టింగ్కి మాత్రం నిజంగా నేషనల్ అవార్డు ఇంటికి వెళ్ళి మరీ ఇవ్వచ్చు అన్న. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆంధ్ర కింగ్ అని తాలూకాని పెట్టి కన్నడ హీరోని పెట్టారు కదా, ఇక్కడ వాళ్ళని పెట్టి ఎవరు పెట్టినా కూడా ఇప్పుడు పవన్ అన్నని పెట్టారు అనుకోండి, బాలయ్య ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారు. సో బాలయ్యని పెడితే వీళ్ళు ట్రోల్ చేస్తారు. సో ఉపేంద్ర గారే ది బెస్ట్ అన్న. ఆయన తప్ప ఇంకా ఆ క్యారెక్టర్లు ఇంకొకటి ఊహించుకోలేకపోయినాము. థియేటర్లో నిజంగా 2.5 hours అసలు రామ్ గారు ఉపేంద్ర గారు పరిగెత్తా ఉన్నారన్న సినిమాలో. అసలు రామ్ గారి డ్యాన్స్ కానీ ఉపేంద్ర గారి డైలాగ్స్ కానీ నిజంగా చెప్తున్నాను రామ్ గారి కెరీర్లో ది బెస్ట్ మూవీ అన్న ఆంధ్ర కింగ్ తాలూకా. సినిమా లాగా ఉందా రజనీకాంత్ జగపతి బాబు లాగా? లేదన్న, ఇది కంప్లీట్గా మాకు ఒక నేనింతే ఒక ఫ్యాన్ బాయ్ మూవీ అన్న. ఇది ది బెస్ట్ నేషనల్ అవార్డు నిజంగా రామ్ గారి కెరియర్లో. ఆ డ్యాన్స్ కానీ అబ్బా రామ్ గారు నిజంగా చెప్తున్నాను ఈ సినిమాతో టైర్ 1 హీరో అయిపోతాడు. సినిమా తర్వాత ఫ్యాన్స్ మారుతారు, ఎంతో కొంత ఎఫెక్ట్ వస్తుంది. ఎక్కడో ఒక చోట ఆలోచిస్తాడు.